హలో ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎంతమంది డాకు మహారాజ్ సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ చేయండి. జై బాలయ్య అని కామెంట్ చేసి మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి. ప్రెసెంట్ తెలుగు స్టేట్స్ తో పాటు హోల్ ఇండియాలోనే తెలుగు వాళ్ళంతా కూడా డాకు మహారాజ్ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ సినిమా మ్యానియా అనేది ఇప్పుడు ప్రతి చోట నడుస్తుంది. టీజర్ తో మొదలుపెట్టి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా సంక్రాంతి సినిమాలన్నిటిలో కల్లా ఇదే బెస్ట్ ఫిల్మ్ అని ఆడియన్స్ కి ఇంటెన్షన్ కలిగేలా ప్రమోట్ చేశాయి. ఎంతలా అంటే టీజర్ కి హైయెస్ట్ వ్యూస్ రికార్డ్ ని సాధించింది ఈ ఫిలిం. ఇక తర్వాత వచ్చినటువంటి 2 సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి 3వ సాంగ్ అనేది సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. బాలకృష్ణ గారి డైహార్డ్ ఫ్యాన్స్ ని మాత్రమే కాకుండా మాస్ ప్రేక్షకులందరినీ ఎంతగానో మెస్మరైజ్ చేసింది ఈ సాంగ్. దబిడి దిబిడి అనే టైటిల్ తో వచ్చినటువంటి సాంగ్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది. అయితే ఇదిలా ఉండగా బాలకృష్ణ గారు సాధిస్తున్నటువంటి విజయాలు చూసి తట్టుకోలేకపోతున్న హేటర్స్ మాత్రం దీనిపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ సినిమాలోని ఈ పాటలో బాలయ్య గారు వేసిన స్టెప్పులేవి అస్సలు బాలేదు అంటూ, ఆయన ఏజ్ ఏంటి, ఆ స్టెప్పులేంటి, అసలు ఆ లిరిక్స్ ఏంటి, అసలు పాటని ఇంత చెత్తలా ఎలా కంపోజ్ చేశారు అంటూ కావాలనే నెగిటివ్ కామెంట్స్ ని చేస్తున్నారు ఈ పాటపై. నిజానికి ఈ సాంగ్ లో బాలకృష్ణ గారు వేసినటువంటి స్టెప్పులకి ఈ ఏజ్ లో కూడా ఇంత గ్రేస్ఫుల్ గా ఇంత హై మూమెంట్స్ ని వేయడాన్ని ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. అలా కాకుండా కావాలని ఆయన సక్సెస్ ని చూసి అసూయ చెందుతూ ఆయనపై ఎలాగైనా నెగిటివిటీని స్ప్రెడ్ చేయాలి అని ఈ సాంగ్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు హేటర్స్. ఆల్రెడీ టీజర్ తోనే కన్ఫర్మ్ చేసింది ఈ సినిమా ఖచ్చితంగా 250 కోట్ల గ్రాస్ ని వరల్డ్వైడ్గా మినిమం సాధిస్తుంది అని. ఇక ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా 300 కోట్ల మార్క్ ని క్రాస్ చేయడం గ్యారంటీ. అంత ప్రెస్టీజియస్ గా తెరకెక్కి ఆడియన్స్ ముందుకు వస్తున్నటువంటి ఈ సినిమాపై నెగిటివిటీని స్ప్రెడ్ చేయాలని చూడడం చాలా తప్పు. ఎందుకంటే పాటలో స్టెప్పులు గాని, ఆ మూమెంట్స్ గాని, మెయిన్ గా బాలకృష్ణ గారి బాడీలో ఉండేటటువంటి రిథమ్ గాని, ఆ స్టైల్ అండ్ గ్రేజ్ గాని, ఇవన్నీ కూడా పాటని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళాయి. సినిమాపై హైప్ పెంచడానికి యూజ్ అయ్యాయనే చెప్పాలి. ఊర్వశి రౌతెల అండ్ గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు పాటలో అదరగొట్టేశారనే చెప్పాలి. బాలకృష్ణ గారి వీరాభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులందరికీ కూడా ఈ పాటలోని లిరిక్స్, మ్యూజిక్ అండ్ బాలయ్య, ఊర్వశి రౌతెల స్టెప్స్ అనేవి చాలా బాగా నచ్చాయి. అయినా సరే ఈ పాట ఎవరికి నచ్చలేనట్టు, నచ్చి కూడా కొంతమంది కావాలని నచ్చలేదు అని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇలాంటి నెగిటివిటీని ఎంత స్ప్రెడ్ చేసినా కూడా ఈ పాట మాత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ పాటలో బాలకృష్ణ గారి స్టెప్స్ అనేవి సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నాయి. సో సంక్రాంతికి రిలీజ్ అవబోయే సినిమాలన్నింటిలో కల్లా అతిపెద్ద విజయాన్ని ఈ సినిమా సాధించబోతుంది అని ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక త్వరలో ఆడియన్స్ ముందుకి సంక్రాంతికి రాబోతున్నటువంటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్స్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి. డాకు మహారాజ్ డే 1 ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో, లాంగ్ రన్ లో ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఎంత గ్రాస్ ని కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో, మీ ఒపీనియన్ ని అండ్ ఈ సాంగ్ పై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి.